ఓంకారానికి మూలకర్త పరమేశ్వర, వింటున్నావా? చూస్తున్నావా? నా పెదబాబు పార్వతిని తీసుకెళ్ళావు. నా ప్రార్థన విన్నావో ఏమో. మళ్ళీ నా ఎదుటికి వాళ్ళని తీసుకొచ్చా. కానీ కలిసుండేలా ఎందుకు చేయడం లేదు? హరిహర, మహాదేవా, మా మనవి ఆలకించు స్వామి. మా కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండేలా చూడు స్వామి. అన్ని ఆటంకాలు తొలగిపోయి వాళ్ళిద్దరూ కలిసి నా కళ్ల ముందు ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలనుంది స్వామి. అడిగిన వారందరికీ లేదు అనకుండా వరాలిచ్చే బోళాశంకరుడివి మహేశ్వరా, నా మనవి ఆలకించు స్వామి. క్రిష్, గ్రాని హారతి తీసుకోనన్నా. మామ్, నాన్నెక్కడ చిన్నబాబు? అరుగో వస్తున్నారు. చైత్ర, త్వరగా రావే. అక్క పూజ అయిపోయింది. హాల్లోకొచ్చి అందరికీ హారతిస్తుంది. పద. అక్క, అప్పుడే పూజ అయిపోయిందా? నేను కూడా నీలా తొందరగా లేవాలనుకున్నాను, కానీ రాత్రి పీడ కలలతో నిద్ర పట్టలేదక్కా. పిన్ని, ఎలాంటి పీడకలు రాకుండా తప్పుడు మార్గాలు కనబడకుండా ఉండాలని మంచి మనసుతో హారతి తీసుకో. హారతి ఇవ్వక్క, అందరికి ఇచ్చొస్తాను. ఏంటి పిన్ని, గుడిలో హారతి ఇచ్చేటప్పుడు పళ్ళెంలో దక్షిణ పడినట్టు ఇక్కడ కూడా పడుతుందా అనుకుంటున్నావా ఏంటి? చిన్నబాబు, చిన్నబాబు, సిద్ధాంతి గారికి కారు పంపించావా? పంపించాను మామ్. సిద్ధాంతి గారా? సిద్ధాంతి గారు ఎందుకక్కా? అదేంటి పిన్ని అలా అంటావు? నీకు బాబాయికి షష్ఠి పూర్తి చేద్దాం అనుకుంటున్నావు, నీకు తెలీదా? ఊరుకో చిన్నబాబు. వేళాకొళానికి కూడా వాడని పదాన్ని వాడుతున్నావు. ఇక అదొక్కడే తక్కువ నా మొహానికి. గని, హారతి తీసుకో. అమ్మగారు, ఇదిగోండి మీరు అడిగిన సౌందర్య జాతకం. క్రిష్ బాబు సౌందర్య నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నందుకు చాలా సంతోషం అమ్మా. గని, నిన్నడిగింది వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టించడానికి కాదు. అమ్మగారు. అవును గని,
ఒకప్పుడు ఈ ఘట్టమనేని కుటుంబం అంతా ఒకే మాటపై నడుచుకునేవాళ్లు. చిన్నప్పటి నుంచి చూసినవాణ్ణి. ఆ విషయం నాకు తెలియదా అమ్మగారు? ఇప్పుడు మాత్రం మీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అమ్మగారు? ఎదురు చెప్తారు అని కాదు నా బాధ. ఎవరి మనసు నొప్పించకుండా జరగాల్సిన కార్యాన్ని సజావుగా సాగించాలన్నదే నా కోరిక. ఈ జనాల్ని నడిపించే ఆ జగదీశుడు అప్పుడప్పుడు మాటల్ని బోల్తా కొట్టిస్తుంటాడు. ఏంటమ్మా మీరనేది? అవును గని, అభిని ఈ ఇంటికి తీసుకురావడానికి నేను చేసే ఈ ప్రయత్నానికి నీ సహాయం కూడా అవసరం ఉంది. చేస్తావు కదూ? ఈ కుటుంబం పచ్చగా ఉండటానికి నా ప్రాణమైనా ఇస్తానమ్మగారు. కానీ నా బిడ్డ గురించి తలుచుకుంటేనే. ఏ జాతకం వల్ల నువ్వు వాళ్ళిద్దరూ కలిస్తే ప్రమాదమని భయపడుతున్నావో అదే జాతకంతో వాళ్ళిద్దరూ కలిసినా ఎలాంటి ప్రమాదం లేదని నిరూపిస్తే వాళ్ళ ప్రేమని నువ్వు అంగీకరిస్తావా? అవును గని, ప్రపంచంలో నిజమైన ప్రేమ ఆ దేవుడు రాసిన నుదుటి రాతని సైతం మార్చగలుగుతుంది. అభిని ఇంటికి తీసుకురావాలి అంటే కేవలం సౌందర్య ప్రేమ వల్లే అవుతుంది. ప్రేమ దేన్నైనా గెలిపిస్తుంది గాని కానీ ఆ ప్రేమను గెలిపిస్తే నా బిడ్డ ప్రాణానికే ప్రమాదం అమ్మగారు. అలాంటి ప్రమాదమే వస్తుంది అంటే ఈ కుటుంబమే దాన్ని ఎదురిస్తుంది. నువ్వు నమ్మిన ఈ జాతకాన్ని మన సిద్ధాంతి ద్వారా పరిశీలింపజేసి వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు అని తెలిస్తే నీకోకే కదా? నీ నమ్మకాన్ని తీసిపారేయకుండా అందులో నిజానిజాలు నీకు చూపించడానికే సిద్ధాంతిగారు ఈ జాతకాల్ని చూసి ఏమాత్రం అటూ ఇటుగా ఉన్నా వాటికి పరిష్కార మార్గాలు చూపమనే పిలిపిస్తున్నాను. అమ్మగారు, అవును గని, నువ్వు ఏ జ్యోతిష్కుడు చెప్పిన జాతకాన్ని నమ్ముతున్నావో గాని మన సిద్ధాంతిగారి వాక్కు ఎలాంటిదో నీకు తెలియంది కాదు. ఆనాడు మీ అక్క పార్వతిని ఈ ఇంటి కోడలవుతుందని దీవించిన సిద్ధాంతిగారే ఇప్పుడొస్తున్నారు. జాతకాలు అనుకూలంగా ఉంటే ఎలాంటి ప్రమాదమూ లేదు అని తెలిస్తే నీకభ్యంతరం లేదుగా? అమ్మగారు, అభి ప్రేమ నా బిడ్డను ప్రాణాలతో ఉంచదు అనుకున్నప్పుడు నా బిడ్డని ఇంటికి దూరంగా ఉంచాలనుకున్నాను. వారి ప్రేమ ఎలాంటి ప్రమాదం తీసుకురాదు అనుకున్నప్పుడు నాకింక అభ్యంతరం ఉంటుందమ్మా. ఈ మాట చాలు గని, చాలు. సిద్ధాంతి గారు చెప్పే నిర్ణయం ఎలాంటిదైనా సరే నీతో పాటు నేను అంగీకరిస్తాను. ఈ చీరని నువ్వు రేపు పూజ కట్టుకోవాలి. ఆ నగలు పెట్టుకుని పార్వతిలా కనిపించాలి.
ఒకవైపు కన్న వాళ్ళ మాటని కాదని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు. అలా అని నా అభి నాకు కాకుండా పోతాడన్న బాధ. ఒక్కసారి నీతో మాట్లాడాలి. ఎలా? భవానీ, గ్రానీ ఇచ్చిన చీర కట్టుకొని తను చెప్పినట్టు తన ముందు గ్రాండ్గా నిలబడుతుందేమో. ఈ భవానీ ఇక్కడుండగా అలాంటి మంచి పనులకి చోటుండదు. చెప్తా పద. అఖిలక్క ప్రేమతో ఇచ్చిన ఈ చీర కట్టుకుని తన ముందు పార్వతిలా నిలబడతావా సౌందర్య? నేనుండగా ఆ పని జరగనివ్వను. ఏం చేస్తావు భవానీ? ఏం చేస్తానా? అందమైన ఈ చీరని అగ్గిపాలు చేస్తా. అంటే నువ్వు కాల్ చేస్తావా? నేను కాల్ చేస్తే అందులో మజా ఏముంటుందే చైత్ర? ఈ చీరని దాంతోనే తగలబెట్టించేస్తా. ఈ చీర కట్టుకున్న సౌందర్యని అఖిలక్క పార్వతిలా ఆదరించాలనుకుంటుంది. కాని అఖిలక్క ప్రేమతో ఇచ్చిన ఈ చీరని కోపంతో సౌందర్య తగలబెట్టేసిందని తెలిస్తే అక్కేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఆదరించాలనుకున్న అక్క మనసు చీదరించుకుంటుంది. అఖిలక్క తన మాట వినని వారిని, తన మాట పెడచెవిన పెట్టిన వారిని క్షమించదు. పద చైత్ర.
ఏం చేస్తున్నావో, ఏ నిర్ణయం తీసుకున్నావో అడుగుదామనొచ్చాం. క్రిషా, అభినా? నా బావే అయ్యుంటాడు భవానీ. తన వాళ్ళు బతికుండాలంటే క్రిష్ పేరు చెప్తుంది, తను హ్యాపీగా ఉండాలంటే ఇంకో పేరు. ఏయ్, నా బావ పేరు చెప్పావనుకో ఎంగిల్ మెతుకులు ఏరుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తాను. జాగ్రత్త. క్రిష్ నావాడు. పద భవానీ. హలో హలో సూర్య. సౌందర్య, సూర్య, అభితో అర్జెంటుగా మాట్లాడాలి. అభి కూడా నీతో మాట్లాడాలని నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాడు సౌందర్య. ఒక్క నిమిషం. సూర్య, అభి జాగ్రత్త. సౌందర్య, ఏం చెప్తున్నావు? అసలు అలా ఎందుకు చెప్తున్నావు? నిన్నటి నుండి ఒక సంతోషకరమైన విషయం చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. సరే, అభికిస్తాను, మాట్లాడు. రే అభి, రే అభి. ఏంట్రా? సౌందర్య ఫోన్ చేసిందిరా. సౌందర్యనా? హలో సౌందర్య, అభి, మీ నాన్న నమ్మకాలు నిజం కాదు, అందులో వాస్తవం లేదని సాక్ష్యాలతో నిరూపించే సమయం వచ్చింది సౌందర్య. అభి, ఏమంటున్నావు? అవును సౌందర్య, త్వరలో మీ అమ్మ నాన్న మనసులు మారి మనం ఒకటవుతామని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. అభి, అవును, మనం అందరి సమక్షంలోనే ఒకటవుతామని చెప్పాడు. అందరూ ఆనందంతో మనల్ని దీవిస్తారని చెప్పాడు. అది కూడా ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలో ఉందని చెప్పాడు. ఊపిరి తీసేసుకోవాలని ఫోన్ చేసిన నువ్వు మాట్లాడిన మాటలు ఊపిరి పోసాయి అభి. సరే సరే అభి. అభి, సూర్య, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నాకు ఇచ్చిన 2 ఆప్షన్స్ కూడా నాకు నచ్చలేదు. ఒకటి, నా నోటి నుండి అభి అంటే నాకు ఇష్టం లేదని. రెండోది, కృష్ణ పెళ్లి చేసుకుంటానని చెప్పాలని. ఈ 2 నేను ఎప్పటికీ ఒప్పుకోను. కాబట్టి ప్రాణాలు వదిలేయాలని చివరిసారిగా ఫోన్ చేసిన. మన ప్రేమని ఓడించే శక్తి దేనికి లేదని ధైర్యాన్నిచ్చావు. అందరి ఒప్పందంతోనే మన పెళ్ళవుతుందని చెప్పినావు కదా. ఇక ఇంట్లో వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నేను చూసుకుంటా. ఇదేంటి, చీర ఇక్కడే పెట్టినా కదా, ఇంతలోనే ఏమైంది? భవానీ, మనవరాలా, వెహికల్ నుంచి తీసేసిన ఆయిల్ డబ్బా తీసుకొనిరా. సరే. భవానీ, ఇదిగో. చీర కట్టుకొని సింగారించుకుంటావా సౌందర్య?
ఆలస్యం ఎందుకు భవానీ? తగలబెట్టేసే. ఓసి పిచ్చి మనవరాలా, మనం తగలెడితే మజా ఏముందే? దాని చేతే దీన్ని తగలబెట్టిస్తా. చీరతో పాటు చీర కట్టి పార్వతిలా అక్క ముందు నిలబడాలనే ఆశను కూడా తగలబెట్టేస్తా. భవానీ